Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. చాలా రోజుల తర్వాత అన్బాక్సింగ్ వీడియోతో వస్తున్నాను. ఈ వీడియోలో మనం పిక్సెల్ 7a అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న ఫీచర్స్ ఏంటి, దీని యొక్క ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఎంత అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్బాక్సింగ్ ఇది వచ్చేసి గూగుల్ పిక్సెల్ 7a అనమాట. చూస్తున్నారు కదా, మనకి యాజ్ యూజువల్ గూగుల్ బాక్స్ పైన గూగుల్ లోగో ఉంటుంది, మధ్యలో పిక్సెల్ 7a అని ఉంది, కింద మనకి ఫోన్ యొక్క ఇమేజ్ ఉంటుంది అనమాట. ఆన్ ద సైడ్ చూడొచ్చు గూగుల్ లోగో ఉంది, రైట్ సైడ్ చూస్తే పిక్సెల్ 7a అని ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి #టీమ్ పిక్సెల్ అని ఉంది అండ్ కింద వచ్చేసి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు. టూ సైడ్స్ చూడొచ్చు మనకి చిన్న చిన్న పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. రెడీ, 1 2 3 టడా. సో చూస్తున్నారు కదా, కలర్ అయితే చాలా గార్జియస్గా ఉంది. పేస్టల్ బ్లూ కలర్ అనమాట. కలర్ చూడగానే నాకు వావ్ అనిపించింది. ఫోన్ గురించి తర్వాత చూద్దాం, ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ బాక్స్లో చూడొచ్చు మనకి ఒక USB-C టు USB-C కేబుల్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. మనకి ఇక్కడ ఒక USB-A టు USB-C డాంగిల్ ఇచ్చారనమాట. ఎప్పుడైనా కనెక్షన్కి కావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ఇట్. అండ్ అలానే ఇక్కడ గూగుల్ అని చెప్పి ఒక బాక్స్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఈ బాక్స్లో వచ్చేసి పేపర్ వర్క్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే వారంటీ షీట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దట్స్ ఇట్. మనకి బాక్స్లో ఇంకేం ప్రొవైడ్ చేయలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో ఫోన్ చూడొచ్చు, డిజైన్ చూడడానికి మనకి పిక్సెల్ 6a అండ్ 7 లానే ఉంటుంది. టాప్లో చూడొచ్చు ఒక కెమెరా బార్ ఉంది విత్ 2 కెమెరాస్ అండ్ అలాంగ్ విత్ ఎ ఫ్లాష్. మనకి కెమెరా బార్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. పైన కింద వచ్చేసి మనకి గ్లాసీ బ్యాక్ ఉంటుంది, గ్లాస్ బ్యాక్ అనమాట. సేమ్ కలర్ మనకి కెమెరా బార్ ఉన్నప్పటికీ మన ఫోన్ కలర్ కన్నా ఒక షేడ్ డార్క్ అయితే మనకి కెమెరా బార్ కనిపిస్తుంది. బటన్స్ విషయానికి వచ్చేసరికి రైట్ సైడ్ చూడొచ్చు మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది అండ్ అలానే వాల్యూమ్ రాకర్స్. కింద చూడొచ్చు మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫర్ ఛార్జింగ్. ఫ్రంట్ వచ్చేసి మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది అనమాట స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం. లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. సో ఫోన్ చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ స్క్రీన్ వచ్చేసి 6.1 ఇంచెస్ OLED డిస్ప్లేతో వస్తుంది. నాకు పర్సనల్గా ఫోన్ థిక్గా అనిపిస్తుంది. అంతేకాదు ఫ్రంట్ సైడ్ డిస్ప్లే చూస్తున్నారు కదా, డిస్ప్లే ఆన్ చేసిన తర్వాత చుట్టూ బెజల్స్ కొంచెం థిక్గా అనిపిస్తున్నాయి. డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసి 5.98 ఇంచెస్ ఉంటుంది, విడ్త్ ఏమో 2.87 ఇంచెస్, థిక్నెస్ చూసుకుంటే 0.35 ఇంచెస్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిష్తో వస్తుంది విత్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ అండ్ కంప్లీట్గా ఈ ఫ్రేమ్ అయితే అల్యూమినియంతో డిజైన్ చేశారు. టోటల్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 193 గ్రామ్స్ అయితే ఉంటుంది. మనకి పిక్సెల్ 7aలో వచ్చేసి IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. అప్ టు 1 మీటర్ ఫర్ 30 మినిట్స్ వరకు సస్టైన్ అవ్వగలదు. దీంట్లో మనకి వైఫై 6E సపోర్ట్ ఉంటుంది అండ్ అలానే బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది 6.1 ఇంచెస్ OLED డిస్ప్లేతో వస్తుంది అలాంగ్ విత్ HDR సపోర్ట్. దీంట్లో మనకి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 81.8% ఉందన్నమాట. కొంచెం చుట్టూ బెజల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రెజల్యూషన్ చూసుకుంటే 1080p/2400 పిక్సెల్స్తో వస్తుంది విత్ 429 ppi. మనకి పిక్సెల్ 7aలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది FHD+ డిస్ప్లే. మనకి వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు ఇక్కడైతే చూడొచ్చు. హలో, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్. పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది గూగుల్ వాళ్ళ ఓన్ టెన్సార్ చిప్సెట్తో వస్తుంది, దట్టు విత్ గూగుల్ టెన్సార్ G2 చిప్సెట్. ఇది మనకి 5 నానోమీటర్ సైజ్ అయితే ఉంటుంది. ఈ చిప్సెట్లో మనకి టోటల్గా ఆక్టోకోర్ ప్రాసెసర్ని అయితే యూస్ చేస్తున్నారు అలాంగ్ విత్ Mali G710 GPU. ఇదైతే మనకి ఫోన్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దీంట్లో మనకి 8GB ర్యామ్ని అయితే యూజ్ చేస్తున్నారు, దట్టు LPDDR5 ర్యామ్ని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. మనకి దీంట్లో UFS 3.1 అయితే ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే చాలా క్విక్గా ఉంటాయి. నేను పర్సనల్గా పర్చేస్ చేసింది వచ్చేసి 128GB వర్షన్ అయితే పర్చేస్ చేశాను ఫర్ ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్.
నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మై మోస్ట్ ఫేవరెట్ డిపార్ట్మెంట్. అంతేకాదు మనకి ఒక గూగుల్ ఫోన్ అనగానే గుర్తొచ్చేది కెమెరాస్. మనకి దీంట్లో 2 కెమెరాస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసాం కదా. ఫస్ట్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. దట్టు 64 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.9. దీని యొక్క ఫోకల్ లెంత్ వచ్చేసి 26 mm ఉంటుంది. పోర్ట్రైట్ ఫొటోస్కి మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా మెస్మరైజింగ్గా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అండ్ ఫీల్డ్ వ్యూ ఆఫ్ 120 degrees. అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే పిక్సెల్ 7aలో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయితే బాగా నచ్చాయి. ఈవెన్ నైట్ మోడ్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ మీద మీరు పిక్చర్ శాంపిల్స్ చూడొచ్చు. మనకి దీంట్లో టెలిఫోటో లెన్స్ లేనప్పటికీ 2x జూమ్ ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అంతేకాదు మనం 8x వరకు జూమ్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ at 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో వీడియోస్ తీస్తున్నప్పుడు మనకి అంత షేకింగ్ అయితే ఉండవు. ఫోటోగ్రఫీకి కానీ వీడియోగ్రఫీకి కానీ కావాలి అనుకుంటే మనకి ఈ ప్రైస్ రేంజ్లో పిక్సెల్ 7a విల్ బీ బెస్ట్ ఆప్షన్. మనకి ప్రో మోడల్స్లో లాగా ఇక్కడ వీడియో మోడ్లో చూస్తే మనకి యాక్షన్ మోడ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ యాక్షన్ మోడ్లో కనుక మనం వీడియో తీస్తుంటే మన ఫోన్ ఎంత షేక్ అయినా సరే వీడియో మాత్రం చాలా స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సినిమాటిక్ ప్యాన్. మనం ఈ సినిమాటిక్ ప్యాన్లో కనుక వీడియో షూట్ చేసుకుంటే వీడియోస్ చాలా స్మూత్గా ఉంటాయి. ఏదర్ రీల్స్ చేసే వాళ్ళు కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ తీసే వాళ్ళకి ఈ సినిమాటిక్ ప్యాన్ మోడ్ ఫీచర్ బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ ఎక్స్పోజర్ మోడ్ కూడా ఉంటుంది. ఈ లాంగ్ ఎక్స్పోజర్ ఏంటి అంటే మీరు ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేయాలి అని ట్రై చేస్తే వాటిని అక్కడ ఫ్రీజ్ చేసేస్తుంది అనమాట. వాటర్ ఫాల్స్ కానీ ట్రైన్ కానీ లేకపోతే మూవింగ్ బస్ కానీ వీటిలో నుంచి ఫొటోస్ తీస్తుంటే మనకి ఒక లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇది అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అనమాట. మన ఫింగర్ సెన్స్ చేయగానే ఆటోమేటిక్గా మన డివైస్ అయితే అన్లాక్ అయిపోతుంది. ఫేస్ ఐడి మాత్రం ఓకేగా ఉంది, అంత పర్ఫెక్ట్గా లేదు. కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో మనకి 4385 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 1 full day ఆఫ్ యూసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి వైర్డ్ ఛార్జింగ్ యూజ్ చేస్తే అప్ టు 18 వాట్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 7.5 వాట్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే మనకి బాక్స్లో అయితే అడాప్టర్ ప్రొవైడ్ చేయలేదు. మన ఇంట్లో ఉన్న ఏ అడాప్టర్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చేసరికి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. చార్కోల్, స్నో, సీ అండ్ కోరల్. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి బేస్ వేరియంట్ మనకి ఇండియాలో అరౌండ్ 44,000 రూపీస్ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ పిక్సెల్ 7a. నాకు దీనిలో బాగా నచ్చిన ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ అయితే కెమెరా, సెకండ్ వచ్చేసి దీని యొక్క డిజైన్, థర్డ్ వచ్చేసి దీని యొక్క సాఫ్ట్వేర్. నెక్స్ట్ 5 years వరకు మనకి సాఫ్ట్వేర్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. పిక్సెల్ కాబట్టి మనకి స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది. సాఫ్ట్వేర్ విషయంగా అయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.